తక్షణమే కేసీఆర్ను అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనేది బహిరంగ రహస్యం. ఈ విషయంలో కేసీఆర్ తప్పు చేయలేదని భావిస్తే నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుపట్టడం, కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలి అంటూ నరసింహారెడ్డికి సూచించడం దారుణం. ఇది ముమ్మాటికి ధిక్కరణ కిందకే వస్తుందని సంజయ్ పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపైన విచారణ చేస్తున్న చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా అని మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించేలా కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శనం. సీఎంగా పనిచేసిన కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్కు కనీస గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం సిగ్గుచేటు. చీఫ్ జస్టిస్గా పనిచేసిన నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపైన విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే వాస్తవాలు ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ని అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదని శనివారం ఒక ప్రకటనలో సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టి ఓడించినా కేసీఆర్లో అహంకారం తగ్గలే. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ తన వాదనలో పస ఉంటే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అనేక అక్రమాలపైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తన దృష్టికి వచ్చిన సమాచారం ఆధారంగా వివిధ రూపాల్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. అందులో భాగంగా అంతర్గతంగా బహిరంగంగా విచారణ చేసే అధికారం కమిషన్కు ఉందని, దీన్ని తప్పుపట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బేసిక్గా ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ ఎట్లుంటుందంటే వాళ్ళు బహిరంగ విచారణ కూడా చేయొచ్చు. ఎవరినైనా వెళ్ళి కలిసి విచారణ చేయొచ్చు. ఎవరినైనా ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా కూర్చొని విచారణ చేయొచ్చు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామని అడుగుతున్నాడు. సిగ్గే కొంచెమన్నా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్న సోయి సిగ్గు అన్ని మర్చిపోయింది. ఈఆర్సీ నిర్ణయాలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలే. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అవినీతి అక్రమాలపైనే కమిషన్ విచారణ జరుపుతున్నదే తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గుచేటు అని సంజయ్ అన్నారు. సీజేగా చేసిన వ్యక్తిని అవమానిస్తారా? కేసీఆర్ తన లేఖలో తెలంగాణ బిడ్డ జస్టిస్ నరసింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పేర్కొనడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు. నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే ఆనాడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్రానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగపరచాలని ఆదేశాలు జారీ చేసి ఆ కమిటీలోని 8వ చాప్టర్ అంశాలను బట్టబయలు చేయించిన ధైర్యశాలి అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి చిత్తశుద్ధిని శంకించేలా కేసీఆర్ వ్యవహరించడం, చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వితండవాదం చేయడం విచారకరమని పేర్కొన్నారు. ఆనాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు ఇదే తరహాలో కేసీఆర్ ఎదురుదాడి చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి ఆయన మరిచిపోయినట్టున్నారని సంజయ్ అన్నారు. ఇది వాస్తవం. ఇక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఆడించి ముంబై నుంచి ఆడించి ఢిల్లీ నుంచి తెప్పించి రాధాకిషన్ రావు బ్యాచ్ అందరితోని స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తం అంతా ఒక డ్రామా క్రియేట్ చేసి అదంతా సుప్రీంకోర్టు జడ్జికి వాళ్ళకి వీళ్ళకి పంపిండు. వాళ్ళు ఈశం పాశంప వాయించారు. సిగ్గులేదా నీకు? ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇట్లాంటి దారుణమైన విషయాలు మాకెట్లా పంపిస్తామని వాళ్ళు చెడామెడ తిట్టేసారు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు వీళ్ళంతా. ఈయన ఇప్పుడు ఈ ఎంక్వైరీని తప్పుపడుతున్నాడు. నువ్వు చేసిన పనేందా? విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంతో పాటు కాళేశ్వరం, గొర్రెల పంపిణీ అక్రమాలపైన విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 100%. మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఎంక్వైరీల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా గొర్రెల స్కామ్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. దొంగలను కాపాడుతున్నారు అనేది అర్థమవుతున్నది. కాళేశ్వరంలో అందరూ కలిసి దొంగలను కాపాడుతున్నారని అర్థమవుతున్నది. కేసీఆర్తో పాటు అప్పటి మంత్రులు, అధికారులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్తో సహా బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. నిష్పాక్షికంగా విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ను తప్పుకోవాలంటూ బెదిరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కామ్లలో అవినీతికి పాల్పడ్డ వారందరినీ అరెస్టు చేయడంతో పాటు వాస్తవాలు ప్రజల ముందుంచాలని సంజయ్ కోరారు. గొర్రెల స్కామ్ ఏమన్నా చిన్నదా? అదేమన్నా 1000 కోట్ల స్కామ్. అది 1000 కోట్లు అంటే ఏందండి? 1000 రూపాయల, 10 లక్షల, లేకపోతే 10 కోట్ల? 1000 కోట్లు. 1000 కోట్లతో ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు, ఎన్ని హాస్పిటళ్ళు కట్టొచ్చు? ఒకసారి ఆలోచించండి.
మరి అంత పెద్ద స్కామ్లో ఏం విచారణ జరుగుతున్నది? ఏడుదాన్నే ఉంది. ఏమైనా 2 కోట్ల చుట్టే తిప్పుతున్నారు. సో చాలామంది నిన్న నేను కేసీఆర్ మీద వీడియో చేస్తే ఇంకా కేసీఆర్ని తిడతారా? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క విధానాల మీద కొట్లాడుతూనే ప్రశ్నిస్తూనే కేసీఆర్ పార్టీకి సంబంధించిన ఈ అవినీతి మీద విచారణను కూడా అదే కోణంలో చూడాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ పొరపాటున కూడా లేవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన విధ్వంసము ఒక 10-20 ఏళ్ళు నెట్ అవతల పడేసింది రాష్ట్రాన్ని. ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ఎదగడానికి అవకాశం ఉండాలా అంటే అవసరమే లేదు మనకి. ఈ గవర్నమెంట్ని దారిలో వీళ్ళు వస్తారా, వచ్చిరు, లేకపోతే వీళ్ళు కూడా పోయి ఇంకోరు వస్తారు. కానీ ఆ అవకాశం మళ్ళీ కేసీఆర్కి రాకూడదు. ఇది వెరీ క్లియర్. సో ఈ గవర్నమెంట్ని మనం ఏదో ఎత్తుకోవాల్సిన లేకపోతే ఇంకేదో చేయాల్సిన, వాళ్ళ మీద సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే, సమస్యల మీద ఫైట్ చేస్తూనే కేసీఆర్ అనే ఈ దుర్మార్గపు పరిపాలనని ఎప్పటికప్పుడు భవిష్యత్ తరాలకు కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు లేవకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఈ విషయంలో మాకు క్లారిటీ ఉన్నది. ఆ క్లారిటీతో మేము పనిచేస్తూ ఉన్నాం.